హలో గాయస్, అయితే నెవర్ బిఫోర్ టీజర్ అయితే రాబోతుందన్నమాట. సో టీజర్ అని అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నాను అంటారా? సో ఎందుకంటే బుచ్చిబాబు గారు ఇప్పుడు షూటింగ్ అంతా ఆపేసి 2 days అవుతుంది. షూటింగ్ అంతా ఆపేసి గ్లింప్స్ మీద మాత్రమే ఆయన అయితే వర్కౌట్ చేస్తున్నారనమాట. సో శతవిధాలా ట్రై చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ గారు చెన్నైలో ఉంటే అక్కడికి వెళ్ళి బీజిఎం వర్క్స్ అంతా కూడా చూస్తున్నారు. అలాగే ఈ రిమైనింగ్ ఎడిటింగ్ వర్క్స్ అంతా కూడా ప్లాన్ చేసుకొని చాలా బిజీగా ఉన్నారనమాట. సో ఎప్పుడైతే షూటింగ్ షెడ్యూల్ ఆపేశారు అని తెలిసిందో ఖచ్చితంగా అంటే ఫస్ట్ లుక్ అంటే పెద్ద అవసరం లేదు గాయ, ఒక రోజే సరిపోద్ది. బట్ ఒక 2-3 రోజుల నుంచి షూటింగ్ అంతా ఆపేసి చేస్తున్నారు అంటే ఖచ్చితంగా గ్లింప్స్ అనే చెప్తున్నాను గైస్. సో ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ మనం చెక్ చేసినా గ్లింప్స్ అనే కనిపిస్తుంది అనమాట. సో 56 సెకండ్లు ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో దాంట్లో కూడా టైటిల్ అనేది ఒక చరణ్ గారు ఏంటంటే ఒక 6 కొడతారంట. 6 కొట్టేటప్పుడు ఆ టైటిల్ యానిమేషన్ పెద్ది అని చెప్పి వస్తుందంట. సో మరి పెద్ది అనే టైటిల్ అయితే 100% ఫిక్స్. అయితే మరి ఎన్ని గంటలకు వస్తుంది? రేపే బర్త్డే. సో అసలు అంటే కనీసం ఒక మనకి ఇవ్వాలి కదా అప్డేట్ అనేది. సో మరి ఏంటి అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు. బట్ నిన్నైతే తొందరలోనే వస్తుంది, రెడీగా ఉండండి అన్నట్టు ఒక మెసేజ్ అయితే పెట్టారనమాట, ఒక ట్వీట్ వేశారు. సో మరి చూడాలి ఏ టైంకి రిలీజ్ చేస్తారు ఏంటి అని చెప్పి ఫ్యాన్స్ కూడా చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నారు. నేను కూడా అంటే అంత వేగంగా వస్తే అంత వేగంగా మీకు షేర్ చేయాలి అనే ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అనమాట. సో దాంతోపాటుగా చూసుకుంటే అంటే గ్లింప్స్ టీజర్ 2 వేరు గైస్. ఎందుకు అంటే గ్లింప్స్ అనేది కంప్లీట్గా ఇప్పుడు ఏదో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసేటట్టు ఉంటుంది అంతే తప్ప స్టోరీలోకి తీసుకెళ్దనమాట. టీజర్ అనేది ఏంటంటే కంప్లీట్గా స్టోరీ అలాగే మిగతావన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్కటి వేరే క్వాలిటీతో వస్తుంది. బట్ గ్లింప్స్ అయినా సరే ఈ టైంలో అంటే సినిమాకి ఇంకా రిలీజ్కి చాలా టైం ఉంది కాబట్టి గ్లింప్స్ అనేది కరెక్ట్ నా దృష్టిలో. సో చూద్దాం ఎంతవరకు అది అవుతుంది, ఎంతవరకు రిలీజ్ అవుతుంది అనేది మనం తొందరలోనే చూద్దాం అనమాట. టైమింగ్ ఏంటనేది కూడా నేను పోస్ట్ చేస్తాను గైస్, రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.